మ్యాచ్ల్లో ఓడి దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీస్తోంది. ఇందులో భాగంగా ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కు గట్టి జలకిచ్చింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటిన ముంబై సన్ రైజర్స్ ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. సూర్యకుమార్ సెంచరీతో సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. లో ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన దశలో సన్ రైజర్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ లో వరుస ఓటములను చవిచూసిన ముంబై నిన్నటి మ్యాచ్ లో ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. వాంకడే స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలోనే ఛేదించింది. సూర్యకుమార్ మెరుపు శతకంతో జట్టుకు సూపర్ విక్టరీని అందించాడు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా మొదట్లో హెడ్, చివర్లో కమిన్స్ దాటిగా ఆడి జట్టుకు పోరాడే స్కోర్ ను అందించారు. సీజన్ ప్రారంభంలో మెరుపు ఓపెనింగ్స్ అందించి ఆ తర్వాత గాడి తప్పిన హెడ్, అభిషేక్ జోడీ ఈ మ్యాచ్ లోనూ తడబడింది. హెడ్ మినహా మిగతా బ్యాటర్లు వెంటనే పెవిలియన్ చేరారు. ఒక దశలో స్కోర్ 150 దాటుతుందా అనిపించగా కెప్టెన్ కమిన్స్ చివర్లో చెలరేగి ఆడాడు. దాంతో హైదరాబాద్ 173 రన్స్ చేయగలిగింది. రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైకి ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చారు. 30 పరుగులకే 3 వికెట్లు తీసి ఆ జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. దీంతో ముంబై పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోసి హోమ్ గ్రౌండ్ లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 102 పరుగులతో తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.